భారతదేశంలో మూడోసారి ప్రధానిగా చేపట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పేరుని అంటే అట్టడుగు నుంచి పైన వరకు తీసుకెళ్తున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు దేశానికి సంబంధించినటువంటి ఇష్యూలలో అనేక విమర్శలు చేస్తున్నారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్తే. నా పేరు కొండ సాయి ప్రసాద్ గౌడ్ బైన్సా. ఈరోజు మనందరికి కూడా తెలుసు, భారతదేశం అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు విశ్వగురుగా ఆ స్టేజ్కి వెళ్ళిందంటే, ఆ స్థాయికి వెళ్ళిందంటే ఈరోజు నరేంద్ర మోదీ గారి కారణం. మనము గత 2014 కన్నా ముందు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి 2014 తర్వాత ఈ యొక్క మూడో టర్ము చూసుకున్నట్టయితే అభివృద్ధి విషయంలో ఎవరు ఆపని విధంగా మోదీజీ బీజేపీ సర్కార్ ముందుకెళ్ళిన పరిస్థితి మనంతా కూడా. కాకపోతే ఒకటి ఏంటంటే, ఈరోజు బయట దేశాలే మోదీజీకి ఎక్కడికైనా వెళ్తే శాస్త్రాంగ నమస్కారం పెట్టే స్టేజ్లో తీసుకొచ్చిందంటే ఈరోజు మోదీజీ ఎంతవరకు చేస్తున్నాడని చెప్పేసి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు స్థాయిలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటీవల యూఏఈకి వెళ్ళినప్పుడు మోడీ విమానం వెళ్తున్నప్పుడు పక్కకెళ్ళి రావడం, ఇలాంటి అసలు అంటే మనకు తెలిసి చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే విదేశాల్లో సైతం భారతదేశానికి విలువిస్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం విదేశాలకు వెళ్ళి మన దేశం యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాటిపైన మనం చూసినాము. ఏ కంట్రీకి వెళ్ళినా, యూఏఈ కాదు, ఇటాలీకి వెళ్ళినా, ఇరాన్కి వెళ్ళినా, యూఏఈ, అమెరికా, ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే వారు మరొక భారతదేశ సంస్కృతిని మనం ప్రదర్శిస్తూ ఉన్నారు మోదీజీ ముందు. భారతదేశంలో తక్కువ ఉంది కానీ విదేశాల్లో భారతదేశ గౌరవం పెరిగిందంటే ఈరోజు మోదీజీనే కారణం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా భక్తి పాటలతో, భజన కార్యక్రమాలతో, సంస్కృతి కళాకారులతో వేషాలేసి వారు మన భారతదేశ సంస్కృతిని ప్రతి దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. కాకపోతే మనం అందరం కూడా చూడొచ్చు, మన బాధాకర విషయం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలోనే మన భారతదేశానికి అమ్మే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి నిజంగా బాధ అవుతూ ఉన్నది. ఎందుకంటే ఈ మోదీజీ ఇంత చేస్తున్నా కూడా ఈ భారతదేశం విశ్వగురువు ఉండాలి, భారతదేశం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అన్నిటికన్నా ముందు ఉండాలని చెప్పి ఆలోచించే వ్యక్తిని విమర్శించడము. భారతీయ జనతా పార్టీ ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా ఈ కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈ టీఎంసీ గుండాలు కావచ్చు, అందరూ కూడా వీరు ఏం చేస్తారంటే ఏదో విధంగా ఈ భారతీయ జనతా పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మోదీజీకి లేవకుండా వేయాలి, ఆయన యొక్క చాప్టర్ క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చాప్టర్ రిక్రియేట్ చేస్తున్నాడు, హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఎలా అంటే ఈరోజు మనం అంతా కూడా చూసాము, టీఎంసీ గుండెలకు అలాంటి ఒక బెంగాల్ లాంటి ఒక వాతావరణము ఆ ప్రజలు ఉన్నటువంటి ఏరియాలో ఈరోజు వాళ్ళంతా చాప్టర్ క్లోజ్ చేసేసి బీజేపీ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు జెన్జీ మారుతూ ఉన్నది, భారతదేశ ప్రజలు మారుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం మొత్తం కూడా కాషాయమయం కాబోతూ ఉన్నది. కాబట్టి యువత, ప్రజలు, మహిళలు అందరూ కూడా గ్రహించాలి, భారతీయ జనతా పార్టీ మన కోసం ఉన్నది, మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నది, మనందరి పార్టీ. కాబట్టి మనమంతా అండా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. బెంగాల్ ప్రాంతంలో బీఎస్ఎఫ్కు బార్డర్కి సంబంధించినటువంటి వాటి బీజేపీ రాగానే, అంతకుముందు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఉండే, బార్డర్కు సంబంధించినటువంటి భూమి ఇవ్వండి అంటే ఇవ్వకపోగా, ఈవెన్ ఇప్పుడు వచ్చినటువంటి 10-15 రోజుల్లోనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు భూమికి ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇంత యుద్ధం జరుగుతుంది మధ్య ఆసియా యుద్ధంలో, పెట్రోల్కి సంబంధించి అనుకోండి, అక్కడ అనేక రకాలుగా మన పక్క దేశాల్లో ఇబ్బంది ఉంటే భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇన్ని ఉన్నా కానీ ఇంత ఆకాశం మరి ఎందుకు ప్రతిపక్షాలకు అనుకుంటున్నారు? ఒకటే, మనం ఏదైతే చెప్తున్నామో బెంగాల్ అంటే అదొక రౌడీల గడ్డ. అక్కడ ఏంటంటే అక్కడ దేశ భద్రత కాపాడుతున్నటువంటి అయితే ఆర్మీ జవాన్లకి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీఎస్ఎఫ్ వాళ్ళకి కూడా దానికి ఏమంటారు ఒక ప్లేస్ ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. కాకపోతే బీజేపీ వచ్చిన వెంటనే దేశ భద్రతనే మాకు ముఖ్యమని చెప్పేసి ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఆ స్థలం ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి దేశభక్తి నిరూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి టీఎంసీకి, బీజేపీకి, మిగతా పార్టీలకు తేడా ఏంటంటే మాకు భారతదేశ అభివృద్ధి ఎంత ముఖ్యమో భారతదేశ దానికి భద్రత కూడా అంతే ముఖ్యమని చెప్పేసి ఇచ్చిన మాట నిలబెట్టి ఈరోజు మన ఏదైతే బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ జవాన్లందరికీ కూడా అండగా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతున్న సమయంలో ఈరోజు మనం ఎక్కడ చూసినా ఈ యుద్ధంలో ఒక్కొక్క దేశాల్లో కొన్ని 100 పైన రూపాయలు పెరిగినప్పటికి కూడా భారతదేశంలో 3 రూపాయలు సంథింగ్ పెరిగింది.
₹3 కాదు ₹30 ఇచ్చినా నా దేశం కోసం, నా దేశం అభివృద్ధి జరుగుతుంది అంటే ఎంత పెట్టడానికన్నా భారతీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరంతా కూడా చూశారు. ఇప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా, విలేకరులందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గరకు పోయి ఎవరికి అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు, ₹3 కాదు ₹30, ₹100 పెంచినా కూడా మా భారతదేశం కోసం పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మేము ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ఫుల్గా ఉన్నామంటే దానికి కారణం బీజేపీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి మేము ఎంత పెట్టడానికి కూడా రెడీ అని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా గమనించాలి. మన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, మనము వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విన్నారు కదా, మోడీ పరిపాలన విశ్వగురువును తలపిస్తుందని చెప్తున్నారు. భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి అనేటువంటిది రేపరేపలాడుతుందని చెప్పేసి అనొచ్చు. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళట్లేదని చెప్పేసి అంటున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో మూడవసారి గౌరవనీయుల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రావడం, తన యొక్క సుదీర్ఘమైన ఆలోచన ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సంక్షేమం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం తనకున్న విజన్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ और సబ్కా ప్రయాస్ ఏదైతే తన విజన్ని ఏర్పరచుకున్నారో ఆ విజన్తో దేశంలో అనేక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మనం అందరం చూసినాం గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. గతంలో కాంగ్రెస్ పాలనలో మనం ఏం చూసినాం? అన్ని స్కామ్లే చూసినాం. కింది నుంచి ఆకాశం వరకు మొత్తం స్కామ్లే చూసినాం మనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క రోజైనా, ఏ మంత్రిత్వమైనా ఒక్కరైనా అవినీతికి పాల్పడిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? కాంగ్రెస్ ఎక్కడ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పరిపాలన ఎక్కడ? ఈరోజు డిజిటల్ విప్లవంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నాం. ఈరోజు భారతదేశంలో అవినీతిని అరికట్టగలిగాం. డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ప్రజలకు ఎవరైతే సంక్షేమ పథకాలు పొందుతున్నారో వారి అకౌంట్లో నేరుగా దళారుల ప్రేమం లేకుండా ఈరోజు డబ్బులు పడుతున్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపిస్తలేవా? మరి ప్రతిపక్షాలు దేనికోసం రాద్ధాంతం చేస్తున్నాయి? ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దళారుల రాజ్యం ఉండే, ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో దళారుల రాజ్యం లేదు. మనం చూసినాం డిజిటల్ విప్లవంలో ఈరోజు యూపీఐలో ప్రపంచంలో ఎవరు వాడని విధంగా ఈరోజు భారతదేశం డిజిటల్ విప్లవంలో మొదటి స్థానంలో ఉన్నది. ఏ సంక్షేమ పథకాలు మనం చూసినాం, ఏ విధంగా మనం చూసినాం. ఈరోజు మొబైల్ నంబర్తో పాటు బ్యాంక్ ఖాతాలను, అదేవిధంగా ఆధార్ కార్డులను ఒకటే విధంగా జోడించి త్రిశూలం విధంగా చేసి నేరుగా బెనిఫిషరీకి లాభం పొందుతుంది. మరి ఎందుకు ప్రతిపక్షాలకు ఇవన్నీ కనిపించవా? మనం చూసినాం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో ఈరోజు భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థగా చెందింది. ఈరోజు బ్రిటన్ లాంటి పెద్ద ఆర్థిక వృద్ధి చెందుతున్న దేశాలను పక్కన పెట్టి ఈరోజు మనం బ్రిటన్ లాంటి వెంటకనేటి ఈరోజు ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపిస్తలేవా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి కీర్తి ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రిని ఎన్నో దేశాలు అవార్డులతో, అత్యున్నత అవార్డులతో సత్కరించిన సందర్భాలు మనం చూసినాం. ఈరోజు కరోనా వ్యాక్సిన్ సమయంలో ప్రపంచంలో అతలకుతలం అయిపోతే భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసి 100 లాంటి దేశాలను వ్యాక్సిన్ పంపించింది. ఇది నరేంద్ర మోదీ గారి 3వసారి ప్రభుత్వం గొప్పతనం కాదా? ఈరోజు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాం? 2000 లక్ష్యం వికసిత్ భారత్తో భారతదేశం వృద్ధి చెందాలా, భారతదేశం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా రావాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ప్రధానమంత్రిని సహకరించాలి కానీ, దేశం కోసం పనిచేయాలి కానీ, దేశం కష్టంలో ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేయాలి కానీ, ప్రతిపక్షాలది దిక్కుమాలిన రాజకీయాలు. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి. ప్రతిపక్షాలు చెప్పినట్టు మనం చూస్తే ఈరోజు బెంగాల్లో మనం ఎందుకు అధికారంలో వస్తాం? ఈరోజు అస్సాంలో 3సారి అధికారంలో వచ్చినాం. త్రిపుర లాంటి ఈస్ట్ ఇండియాలో మనం అధికారంలో ఉన్నాం. ఈరోజు కేరళలో 3 సీట్లు గెలిచినాం. అక్కడ తిరువనంతపురంలో మనం చైర్మన్ పదవిని గెలిచినాం. ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈరోజు నరేంద్ర మోదీ గారి సుపరిపాలన చూసి ప్రజలు ఓటేస్తున్నారు కదా. 3వసారి రావడం ఇది మనం ఊహిస్తామా? ఎవరైనా
ముఖ్యంగా మోడీ కొన్ని సూచనలు చేసింది మొన్న భాగ్యనగరం కష్టం, వాటిపైన కూడా విపక్షాలు అనేటువంటి రాద్ధాంతం చేస్తుంది. అతను చేసినటువంటి సూచనలు మధ్యతరగతికి సంబంధించినవి, అదేవిధంగా మధ్య ఆసియాలో యుద్ధం కారణంగా మనం ఆర్థిక సంక్షోభం అనేటువంటిది రావద్దు, మన దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ అనేటువంటిది స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన కరెన్సీ అనేటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాటిపైన మీ అభిప్రాయం? నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక్కడ దేశం కోసం ఆలోచించాలా, ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించాలా, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ఇన్స్పెక్షన్ మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సి వచ్చింది. మనం ఈరోజు చూసినాం, ప్రపంచంలో అత్యధికంగా జనాభా భారతదేశంలో ఉంది. చైనా తర్వాత మన దేశమే. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉంది. అందరినీ చూసి లక్ష్యాలను ఏర్పరచుకోవాల్సి ఉంది. ఆ లక్ష్యాలను ఏర్పరచుకొని ఊహించుకొని ఈరోజు ప్రధానమంత్రి గారు దేశం ప్రజల మొత్తాన్ని పిలుపునివ్వడం జరిగింది. చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఆనాడు మహాత్మా గాంధీ కూడా స్వదేశీ ఉద్యమం చేపట్టిండు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో విపత్కరమైన పరిస్థితులు వస్తే కేవలం ఒకటే పూట భోజనం చేయాలా, తిండి తినాలని ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి మహానాయకుడు, దిగ్గజ నాయకుడు పిలుపునిచ్చిన దేశం మనది. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా అనేకసార్లు పిలిపించారు స్వదేశీ ఉద్యమం వాడాలని, స్వదేశీ వస్తువు వాడాలని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వడంలో తప్పేముంది? అదే బంగారం ఈరోజు దేశంలో ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నది. ఆ యుద్ధం ఏ విధంగా దారి తీస్తుందో, ఏ విధంగా పోయే ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని ముందే పసిగొట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశ ప్రజలను ముందే తన ఉన్న చాతుర్యతతో ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. తప్పేముంది? బంగారం కొనదు సామాన్యుడు. మేమెక్కడ 1,70,000 ఉన్న బంగారం మేమెక్కడ కొంటాం? మధ్యతరగతి ఉన్నాం మనం, సామాన్య తరగతిలో ఉన్నాం మేము బంగారం కొనడానికి ఎక్కడ ఉంది? ప్రధానమంత్రి పిలుపులోవడం తప్పేముంది? ఈరోజు ఇంధన కొరత చూస్తున్నాం ప్రపంచంలో. అనేక దేశాలలో ఇంధన కొరత చూస్తున్నాం, పెట్రోల్ డీజిల్ కొరతలో చూస్తున్నాం. ఇవన్నీ ముందస్తుగా మనం దీన్ని కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించి స్వతహాగా ట్రాన్స్పోర్ట్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం తప్పేముంది? పెట్రోల్ రేటు పెరిగింది అంటున్నారు, కానీ పెట్రోల్ రేటు విదేశాలు అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర జస్ట్ 7.7%, అదే తక్కువ మోతాదులో పెరిగింది. అయినా కానీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే ఈ రోజే ఒక సంఘటన జరిగింది జగిత్యాలకు సంబంధించిన వాటిలో. డ్రైవర్ ఇందాక వింటున్నాం, సోషల్ మీడియాలో వచ్చింది మనకు. ఫస్ట్ జొన్నలు మక్కలు కొనండి, ఇది తర్వాత అని చెప్పేసి ఒక డ్రైవర్ అంటున్నటువంటి మాట మొత్తం ఆలస్యాలు అవుతుంది. వాటిపైన మీ అభిప్రాయం? చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్రోల్ తక్కువైతుంది, ఇంధనం తక్కువైతుంది పిలుపునిచ్చారు. మనం చూసినాం పెట్రోల్ రేటు భారతదేశంలో పెరిగిందని. మనం గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ₹1 పెట్రోల్ పెంచకుండా ఇప్పటి వరకు నడిచిందా కాదా? పెట్రోల్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు సుంకం తగ్గించిండు. గతంలో మనం చూసినాం అనేక రాష్ట్రాలలో నరేంద్ర మోదీ గారు పెట్రోల్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీని తగ్గించిండు. కొన్ని రాష్ట్రాలు తగ్గించలే. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ఒక్కసారి కూడా పెట్రోల్ రేటు తగ్గించలే. పక్కనున్న మహారాష్ట్రలో మనకంటే ₹4 తక్కువ ఉండే. మరి ప్రపంచంలో అనేక దేశాలు విపరీతంగా పెట్రోల్ ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నది, కానీ భారతదేశం ఒక్కసారి కూడా పెంచలే. పెంచిన ధరను ఒకసారి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని తగ్గించింది. మరి అది గుర్తుకు రావట్లేదా? స్టేట్ సెంట్రల్ ఉంటుంది. సెంట్రల్ ఆల్రెడీ తక్కువ మోతాదులో ట్యాక్స్ వసూలు చేస్తుంది. స్టేట్ వాటా ఎక్కువ ఉంది, సెంట్రల్ వాటా తక్కువ ఉంది. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గతంలో 2 సార్లు సెంట్రల్ వాటాను తగ్గించుకుంది. తనకున్న సుంకం కూడా తగ్గించుకుంది. తెలంగాణలో కూడా తగ్గించుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోక రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజల గురించి ఆలోచించాలి కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా ఆలోచించారో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి కదా. మరి రాష్ట్ర జీఎస్టీని తగ్గించుకుంటే పెట్రోల్ తగ్గుతుంది కదా. రాష్ట్ర జీఎస్టీ కేంద్ర జీఎస్టీ కంటే రెట్టింపు ఉన్నది. వాళ్ళకంటే 2 సార్లు పెంచి ఉన్నది. అక్కడ 20 ఉంటే ఇక్కడ 40 ఉన్నది, అక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది. మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించుకోవచ్చు కదా. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలంటే ఇష్టం లేదా? మరి రాష్ట్ర ప్రజలపైన భారం తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తగ్గించాలా? ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం పైన మంచి ఉంటే మీ ఖాతాలో వేసుకుంటారు, ఏమైనా పెరిగితే నరేంద్ర మోదీ గారి పైన ఏడుస్తారు. ఇదేం పద్ధతి? ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను గజగజలాడించినాం. మనం అందరం చూసినాం. ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ చేసి అడిగింది కదా. ఎవరైనా దేశ భద్రతకు సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతారా? తెలివి ఉన్న ఎవరైనా దేశ భద్రత సంబంధించిన అంశాలను ఏమైనా బయట చెప్పేవి ఉంటాయా? అది రహస్యంగా ఉంటాయి. దానికి ఆపరేషన్ సింధూర్, అది ఆపరేషన్ చేయాలా. శత్రువు దేశం మీద మనం ఆపరేషన్ చేయాల్సి ఉంది.
శత్రు దేశాన్ని ఏ విధంగా పోరాడాలో సైనిక బలం, ఇటు నావీ బలం, ఇటు ఆర్మీ బలంతో ఏ విధంగా తన వ్యూహాలు వాళ్ళకు డిఫెన్స్ సిస్టమ్కు ఉంటుంది కదా. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావాలన్నారు. అంటే దేశం మీద విశ్వాసం లేదా? మీరు దేశంలో ఉండలేరా? దేశ ఆర్మీల మీద మీకు ప్రేమ లేదా? దేశ ఆర్మీల మీద మీకు విశ్వాసం లేదా? అంటే దేశ ఆర్మీలను మీరు తలుచుకోగలరా? దేశ ఆర్మీలను మీరు అవమానపరుస్తున్నారా? మరి ఎవరి మీద నమ్మకం? మీకు పాకిస్తాన్ మీద ప్రేమనా? మరి నేను అడుగుతున్నా, మీకు పాకిస్తాన్ మీద ప్రేమనా? పాకిస్తాన్ అంటే మీకు ఇష్టమా? అంటే మీకు ప్రతిదీ చేసి ఆర్మీ చేయాల్సి ఉందా? నుంచి ఒక కాంగ్రెస్ వ్యక్తి ఏమన్నాడు, పాకిస్తాన్ ప్రేమికు నేను పాకిస్తాన్ ప్రేమిస్తానని అన్నాడు. అది తప్పు కదా. భారతదేశంలో ఉంటూ భారత యొక్క ఫలాలను అందుతూ భారత ప్రజాస్వామ్యంలో ఉన్న భారత రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఎమ్మెల్సీనో పదవిని అనుభవిస్తూ, ఇక్కడ ఉన్న భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు ఎమ్మెల్యేగా అనుభవిస్తూ పాకిస్తాన్ మీద ప్రేమ చూపడం ఏంటి? మీకు పాకిస్తాన్ ఇష్టం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా. ఇండియాలో నీకు ప్రమాదం అనుకుంటే పాకిస్తాన్లో నువ్వు వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? తినడానికి తిండి లేదు, టమాటా కూడా దొరుకుతలేదు పాకిస్తాన్లో. ఏం పరిస్థితి పాకిస్తాన్లో ఈరోజు? పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమున్నది చూస్తున్నా? టీవీ చూస్తారా మీరు? కాంగ్రెస్ నాయకులు నేను అడగదలుచుకున్నా, పాకిస్తాన్లో ఏమున్నది? పాకిస్తాన్ మన దేశంలో ఎన్ని అరాచకాలు చేసింది. వాళ్ళ ఉగ్రవాదులు మూఠాలను ఇటు బంగ్లాదేశ్ గుండా మన దేశంలో పంపిస్తుంది. మన పహల్గాం దాడి చూడలేమా? ఏ విధంగా కులం అడిగి హిందూ అంటే కాల్చి పడేసిండ్రు కదా. బుద్ధి లేదా మీకు? అందుకే ఆపరేషన్ సింధూర్ వచ్చింది కదా. ఆపరేషన్ సింధూర్తో వాళ్ళకు సరైన సమాధానం చెప్పింది కదా. పాకిస్తాన్ భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ మూలాలు కూడా ఉన్నాయి. మనం అనుకుంటే పాకిస్తాన్ జాడ లేకుండా చేసేస్తాం. ఇది భారతదేశం. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈరోజు ప్రపంచంలో శాంతి జపం చేసే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించే దేశం భారతదేశం. ఈరోజు ప్రపంచంలో అన్నింటికంటే విలాసమైన సౌకర్యం ఉండడానికి నివాసయోగ్యమైన దేశం నా భారతదేశం, నా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నా నేను. మీకు ఇష్టం ఉంటే భారతదేశంలో ఉండండి, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోండి. మేము మా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము సంతోషంగా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో అంత్యోదయ చివరి వ్యక్తికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతుంది. మనం చూసినాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు నిరుపేదలకు ఇల్లు కడుతున్నాం. పిఎం సమ్మాన్ కిసాన్ నిధి కింద ఈరోజు ప్రతి పౌరుడి యొక్క ఖాతాలో నేరుగా 6,000 రూపాయలు వెళ్తుంది. కారణం నరేంద్ర మోదీ గారి తీసుకువచ్చిన డిజిటల్ విప్లవం. ఈ దేశంలో మేము సురక్షితంగా ఉన్నాం, ఈ దేశంలో మేము సౌఖ్యంగా ఉన్నాం, ఈ దేశంలో మేము చాలా భద్రతంగా ఉన్నాం. మేము మా నాయకుని మీద My Media, the voice of India.